మనకు పొలిటికల్ అనలిస్ట్ సత్యనారాయణ గారు కూడా మనకు జూమ్ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. సో డిబేట్ లో తను కూడా కంటిన్యూ అవుతారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్, అంటే బీజీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. మీరు ఐ థింక్ చూస్తూనే ఉండింటారు. సో ఎవరి వర్షన్ ఏంటి అనేది, సో ఏం చెప్తారు? బీఆర్కే న్యూస్ కు స్వాగతం తెలియజేస్తూ, ఢిల్లీలో జరగబోయేటువంటి బీసీ మహా ఆదరణ 12 బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పార్లమెంట్లో బేషరతుగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని చేస్తున్నటువంటి ధర్నాను సంపూర్ణంగా మనం సమర్థించవలసినటువంటి నేపథ్యం ఉంది. బీసీల అంశాన్ని తీసుకుంటే రాజకీయ పార్టీల కోణంలో చర్చ కొనసాగితే అది దాని యొక్క అర్థము పరమార్థం వేరేగా మారేటువంటి అవకాశం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అత్యంత నష్టపోయినటువంటి కులాలు ఉన్నాయి అంటే ఈ బీసీ కులాలే. ఎందుకంటే మండల్ కమిషన్ సిఫారసులు బీసీలు దేశవ్యాప్తంగా అత్యంత సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్లు కల్పించవలసినటువంటి నేపథ్యం ఉంది అని చెప్పిన సందర్భంలో బీసీల ప్రయోజనాల కోసం, రిజర్వేషన్ల కోసం కాకా కలేకర్ కమిషన్ నుంచి మొన్న భూసాని వెంకటేశన్ కమిషన్ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా బీసీ జనాభా అసలు ఈ దేశవ్యాప్తంగా ఎంతున్నదనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ బ్రిటిష్ ప్రభుత్వం 1931 నుంచి జనాభా లెక్కలను చేపడుతున్న నేపథ్యంలో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు బీసీలు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాలు బీసీలుగా గుర్తించబడుతున్నాయి, దేశంలో అగ్ర భాగస్వామిగా ఇవాళ ఈ రాష్ట్రాలలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బీసీలు, బీసీ ఓటర్లు వెన్నుదనగా ఉంటున్నారు. బీసీ ఓటర్లే చాలా కీలకంగా ఉంటున్నారు. కానీ బీసీ అంశం వచ్చరికి ఈ వాదము చాలా సంవత్సరాల నుంచి, మేము కూడా బీసీ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నేపథ్యం వరంగల్ జిల్లాలో ఉంది, చాలా చాలా వక్రీకరించబడినటువంటి అంశం. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించబడ్డాయి. బీసీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, సదరన్ స్టేట్స్ కాడికి వచ్చినప్పుడు, నార్థన్ స్టేట్స్ కాడికి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల కాడికి వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత కులగణన చేపట్టినటువంటి నేపథ్యం కలిగి, కానీ వాస్తవంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఈ రాజకీయ పక్షాలకు ఉన్నదా? ఎందుకంటే ఇవాళ బీసీల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో ఒక మీమాంసను కొనసాగిస్తావు. ఇవాళ పెద్దలు చెప్పారు కదా, 9వ షెడ్యూల్లో భారత రాజ్యాంగాన్ని సవరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో రిజర్వేషన్ల చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ రాష్ట్ర కేసులో ఈ దేశంలో రిజర్వేషన్లు ఇస్తే 50% మించకూడదు అని చెప్పి ఇవాళ బీసీలకు ఒక చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు, అది ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా కల్పించవలసినటువంటి అంశం వచ్చినప్పుడు ఆ చట్టం అవసరం అవుతుందనేది ఒక యథార్థమైనటువంటి అంశం. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ దాటొద్దనేటువంటి అంశం. ఎందుకంటే గతంలో 2011లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని చెప్పేసి పార్లమెంట్లో ఒక చర్చ వచ్చినప్పుడు దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు కూడా ఏదో కేటాయించినట్టుగా మనం పత్రికలలో చదివాము. కానీ చర్చ ఏమైందంటే దేశవ్యాప్త చర్చ కొనసాగాలి. సరే, రాహుల్ గాంధీ జూడో యాత్రలో భాగంగా రేపు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ కుల సర్వేని చేపట్టింది, కానీ దాన్ని ఎందుకో చాలా సీక్రెట్గా పెట్టింది. సరే, రిజర్వేషన్లు ఇప్పుడు ముస్లింలు 10.33% కలుపుకొని మొత్తంగా 52.33% రిజర్వేషన్లు అనేది ఇప్పుడు కల్పిస్తున్నటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టి వివిధ ఈ కమిషన్లు, మంత్రి మండలి ఉపసంఘం ఇచ్చిన నివేదికల ఆధారంగా
ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ అని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేయడం, అదేవిధంగా శాసనసభ తీర్మానం చేసి ఢిల్లీకి కూడా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టడం కొత్త మనం స్వాగతించవలసినటువంటి అంశం. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ పార్లమెంట్లో చర్చ జరగాల, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ దేశ సంపద ఎవరి చేతుల్లో ఉంది, ఇవాళ మొత్తంగా కూడా రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో ఉంది, అదేవిధంగా సామాజికంగా ఆధిపత్యంగా ఉండబడేటువంటి వర్గాలు ఇవన్నీ కూడా అగ్రకులాల చేతుల్లో పోతా ఉన్నాయి. అందుకే ఓట్లు మావి సీట్లు ఒక నినాదం. ఇవాళ వాస్తవంగా కూడా అగ్రకులాలు తక్కువ శాతం ఉన్నా కూడా రాజకీయ ఆధిపత్యం వాళ్ళదే కొనసాగుతుంది, సంపద మీద ఆధిపత్యం కొనసాగుతుంది. బీసీలలో అనేక కులాలు ఇవాళ కనీసం చట్టసభలకు రానటువంటి పరిస్థితి, కూసూరైనటువంటి పరిస్థితి. ఏదో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇచ్చి బీసీలను మొత్తంగా కూడా ఎండగట్టేటువంటి వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం చేయడం కాదు. ఇది పార్లమెంట్లో చర్చ జరగాలి. బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఏదో బదనం చేసేందుకో లేకపోతే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా టార్గెట్ చేసేందుకో కాదు. ఇవాళ చర్చ జరగవలసిన నేపథ్యం ఉంది ఇవాళ. ఎందుకంటే బీసీల యొక్క ప్రాతినిధ్యం ఎంత స్థానిక సంస్థల్లో, అదేవిధంగా చట్టసభలలో, శాసనసభలో, పార్లమెంటులలో ఇవాళ బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతా ఉంది. బీసీ కులాలు కనీసం చట్టసభలు చూడనటువంటి పరిస్థితి కనపడతాం ఇప్పుడు. అందుకే ఒక స్పష్టత బాలనేటువంటిది ఇవాళ బీజేపీ. ఎందుకంటే బీజేపీ అధికారంలో కొనసాగుతుంది కాబట్టి మూడో పర్యాయంగా ఇవాళ జంతర్ మంతర్ దగ్గర బీసీ కుల సంఘాలు, బీసీ మేధావులు, బీసీ ప్రజలు, బీసీ ఓటర్లు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగుతారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మీ రాజకీయ వేదికల మీద చర్చ పెట్టండి. కానీ ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారా అయ్యారా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్యానం చేయవలసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇవాళ ఇంతమంది చెప్పారు, మన జంతర్ మంతర్ దగ్గర ఒక నినాదం బీసీల మధ్యన అనైక్యత అనేది ఒక ఉసిరిగాయ మూట లెక్క, మూటిపితే ఉసిరిగాయ లెక్క డొల్లుకుంటూ పోయే పరిస్థితులలో బీసీలు ఉండేది. కానీ ఆ చైతన్యం, స్వీయ అస్తిత్వ చైతన్యం బీసీలలో ఇవాళ ప్రముఖంగా తెలంగాణలో ప్రధానంగా బీసీలలో వస్తూ ఉన్నాయి. బీసీ సభలు, సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు అన్యాయం జరిగిన అనేక కులాలు ఇవాళ బీసీల ఇంకా వెనకబడి ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు అందియవలసి. ఎందుకు ఒక మీమాంస ఇవాళ రాజకీయ పార్టీలు బీసీల పట్ల వివక్షను పెడతారు? ఎందుకు మీమాంసను ఎదుర్కొంటున్నాయి? ఇవాళ ఓపెన్గా డిబేట్ పెట్టి డిబేట్లో పాల్గొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని సవరించకుండా రిజర్వేషన్లు ఇస్తా అంటే కూడా ఇవాళ ఎస్సీల వర్గీకరణ విషయంలో కూడా ఇవాళ పార్లమెంట్ ఏం చేసిందంటే బాల్ను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కొట్టివేయడం జరిగింది. అది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ బీసీల కాడికి వచ్చినప్పుడు పార్లమెంటు చాలా స్పష్టంగా మరొక కమిషన్ వేయడమా, చర్చ పెట్టి ఒక ఉపసంఘాన్ని వేయడమా, ఈ దేశవ్యాప్తంగా బీసీల యొక్క కులగణన చేయవలసిన బాధ్యత ఈ బీజేపీ ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా, ఆంధ్రలో ఉండేటువంటి ప్రభుత్వం మీద ఇవాళ తెలంగాణలో చాలా స్పష్టంగా కమిషన్ నివేదికను 53.33% ప్రజలు ఇవాళ బీసీలు ఉన్నారు అని, దరిదాపుగా 1,83,00,000 చిల్లర. అంటే ఎంత ప్రాతినిధ్యం ఇవాళ రాజకీయంగా ఓట్లు మావి సీట్లు మీవా అనేటువంటి ఒక అస్తిత్వ చైతన్యం ఇవాళ బీసీ ప్రజల్లో వస్తుంది. అందుకే ఇవాళ వ్యవస్థ, ఏ రాజకీయ వ్యవస్థ అయినా కూడా మనుగడను కొనసాగించబడాలి అని అంటే ఆ వ్యవస్థలో ఉండబడినటువంటి ప్రజలకు న్యాయం జరగాలి. ఆ ప్రజలకు రాజకీయపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, ఇతర విద్యాపరమైనటువంటి అంశాలు ఇవాళ బీసీలు నిజంగా కూడా చాలా వెనుకబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ చాలా స్పష్టంగా సమాధానాలు చెప్పాలా. ఏదో తప్పుల తడక, సర్వే తప్పుల తడక అని దూషించడం, వ్యాఖ్యానించడం కాదు. మీరు కులగణన చేపట్టండి. దేశవ్యాప్తంగా ఎంతమంది బీసీలు ఉన్నారు? ఇవాళ ఎస్సీల లెక్కలు తేలుతాయి, ఎస్టీల లెక్కలు తేలుతాయి, మైనారిటీల లెక్కలు తేలుతాయి, అగ్రకులాల లెక్కలు తేలుతాయి. కానీ లెక్కలు తేలంది బీసీలు. మా లెక్క ఎంత? మా వాటా ఎంత? మా రాజకీయ ప్రాతినిధ్యం ఎంత? మా వాటా, మా ఓట్లతోటి సీట్లు గుర్తు, మా ఓట్లతోటి ప్రభుత్వాల అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇవాళ పార్టీలు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఆర్థికంగా ఇంకా వెనుకబడినటువంటి అనేక కులాలు ఇవాళ చట్టసభల ముఖం చూడకుండా, ఇవాళ ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు లేక ఆకలితో చస్తున్నటువంటి అనేక కులాలు, వృత్తిపరమైనటువంటి కులాలు
ఆ సాంప్రదాయక కులాలు అవన్నీ కూడా హేళనగా జుగుప్సాకరంగా కులాన్ని హీనంగా ఎస్సీల కంటే హీనంగా ఆదివాసుల కంటే హీనంగా బీసీ కులాలను అంటే చూస్తున్నటువంటి నేపథ్యం. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించి ఆ తీర్మానాన్ని ఇవాళ పార్లమెంటుకు పంపి పార్లమెంటు చట్టం చేయవలసినటువంటి నేపథ్యం ఉందని చెప్పేసి ఇవాళ మాట్లాడడం కొంతవరకు మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బీసీలుగా మేము వారికి సంపూర్ణంగా మేము వారి అభిప్రాయానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంపూర్ణంగా మేము మద్దతు చెప్తాం.